వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. చాలా సర్వేలు బయటకు వస్తున్నాయి. రకరకాల సర్వేలు రకరకాల పేర్లతో వస్తున్నాయి. ఓ సర్వేనేమో కాంగ్రెస్కు చూపిస్తుంది, ఇంకో సర్వే బీజేపీ చూపిస్తుంది, ఇంకొక సర్వే బీఆర్ఎస్కు చూపిస్తుంది. ఇట్లా వస్తున్న సర్వేలు పార్టీలకు అనుకూలంగా, కొన్ని సర్వేలు వాళ్ళకు అనుకూలం, కొన్ని సర్వేలు వీళ్ళకు అనుకూలం, ఇంకా కొన్ని సర్వేలు వాళ్ళకు అనుకూలం. ఈ సర్వేలు ఏవి నమ్మానో ఏవి నమ్మా కూడా అర్థమైతలేదు. నాకు తెలిసి ఈ సర్వేలు అనేవి కుక్కుడు సర్వేస్. ఏ పార్టీ వాళ్ళు పలానా సంస్థ పేరు మీద సర్వే ఒకటి తయారు చేసి సోషల్ మీడియాలో వదిలేస్తారు. పలానా పార్టీకి బాగుందంటని చెప్పి జనం అనుకోవాలని. కాంగ్రెస్కి ఇన్ని వస్తాయంటే జనం అనుకోవాలి, బీఆర్ఎస్కి ఇన్ని వస్తాయని జనం అనుకోవాలి, జనం నమ్మాలి, బీజేపీకి ఇన్ని వస్తాయని జనం నమ్మాలి. అందుకని ఆ కుక్కుడు సర్వేస్ అంటే వీళ్ళంతలో వీళ్ళే తయారు చేసిన సర్వేలు. ఎవరు జనాల్లో తిరిగింది ఉండదు, జనాలతో మాట్లాడింది ఉండదు, జనాలతో అడిగేది లేదు, వాళ్ళు చెప్పేది లేదు, వినేది లేదు. జస్ట్ గాలి అనమాట. అట్లా వదిలేస్తే జనాలకి వాళ్ళే మాట్లాడుకుంటారు అనేది ఈ సర్వేలు తయారు చేసే ఈ ప్రచార సంస్థలు. ఈ పార్టీలతో ఉండే సోషల్ మీడియా వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తుంటారు. ఎవరో బయట వాళ్ళు తయారు చేసి పంపరు, వాళ్ళకేం అవసరం. అయితే అసలు ఒరిజినల్ సర్వే అయింది జనాలకు తెలుసు. జనాలు చాలా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఛానల్ని బట్టి, మనుషులను బట్టి కూడా వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, లేకపోతే ఏది గెలుస్తారు అట్లా చెప్తారు. వాళ్ళు మనుషులను బట్టి, పెట్టే గొట్టాలను బట్టి అది ఏ ఛానలు, అది ఎవరికి అనుకూలము, ఎవరికి వ్యతిరేకము జనమే డిసైడ్ చేసుకుంటారు. జనమే చూసి వాళ్ళకు పలానా ఛానల్ వచ్చింది కదా కాబట్టి మనం ఈ పార్టీకి ఓటేస్తామని చెప్పాలి. పలానా ఇది వేరే ఛానల్, ఈ ఛానల్కు మనం ఆ పార్టీ పేరు చెప్పాలి. లేకపోతే ఏ ఛానల్ పేరు లేకపోయినా మనం అడిగే ప్రశ్నలను బట్టి వాడు సమాధానం చెప్తాడు. నువ్వు అడిగే ప్రశ్నతో నువ్వు ఎవరు అనేది ఈజీగా గుర్తిస్తాడు. చాలా తెలివిగా గుర్తిస్తారు. నువ్వు ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్, మ్యాక్సిమం మూడో క్వశ్చన్కు నువ్వు ఎవరి తరపున వచ్చినావో ఆడ కూర్చుని ఆయన గుర్తుపట్టేసి నీ లైన్లో చెప్తాడు. అది రాసుకొని వచ్చి ఇదే సర్వే అని చెప్తారు. కానీ జనాల్లో ఉన్న చర్చ ఒకటి ఉంది. ఆ జనాల్లో చర్చ ఏంటంటే ఆ సర్వేల మీద, లేకపోతే వచ్చిన సర్వేలు ఎట్లా ఉన్నాయి, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ మధ్య తీవ్ర పోటీ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలు ఎక్కడికి ఉన్నాయి అనేది మొత్తం 17 కాన్స్టిట్యున్సీల వ్యవహారం ఉంది. ఇంకా హైదరాబాద్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ వచ్చేసి ఎంఐఎం వర్సెస్ బీజేపీ. ఇంకా మిగతా పార్టీలు అంతా అవుతుంది. మిగతా కాంగ్రెస్ కూడా ఎవరికి అభ్యర్థి ఎవరికి టికెట్ ఇచ్చిండ్రు. అసలు నామినల్ వీళ్ళు డైరెక్ట్గా ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటించారు కానీ దానికి ఏమి ఉండదు కదా. నాకు తెలిసి రేవంత్ రెడ్డి నామినేషన్కి పోయి, లేకపోతే మళ్ళీ బహిరంగ సభ పెట్టి, లేకపోతే రోడ్ షో పెట్టి అట్లాంటివే ఉండవు. ఇక అభ్యర్థి ప్రకటించారు కదా, ఆయన సహాయం చేస్తాడు. ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ ఉంది, ఇంకా బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్ ఉండొచ్చు. ఇంకా 3 ప్రధాన పార్టీలు ఇవే కదా. తర్వాత సికింద్రాబాద్లో 3 పార్టీలు అట్లే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, దానం నాగేందర్, బీఆర్ఎస్. ఈ 3 బలమైన అభ్యర్థులు లాగానే కనిపిస్తున్నారు ఇక్కడ. 3 బలమైన అభ్యర్థులు ఎట్లా అంటే, బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఆయన చేసిన పనులు ఏం చెప్తలేరు అక్కడ వాళ్ళు. అంటే కిషన్ రెడ్డి మాకు ఆ పని చేసిండు, మా కాన్స్టిట్యున్సీలో ఈ పని చేసిండు, ఈ డెవలప్మెంట్ అని ఏం చెప్తలేరు. జస్ట్ మోడీ పేరు మీద మాట్లాడుతున్నారు. మోడీ 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 అంటారు జనం. చెప్పేవాళ్ళు బీజేపీ వైపు ఉన్న వాళ్ళు మోడీని చూసి చేస్తామని చెప్తున్నారు, కిషన్ రెడ్డిని కాదు అనేది ఒక పాయింట్. ఇంకా కాంగ్రెస్ దానం నాగేందర్కి ఇచ్చిండ్రు. దానం నాగేందర్కు ఖైరదాబాద్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మొన్ననే ఓట్లు వేసి ఎమ్మెల్యే వేసినాం, మళ్ళీ ఇప్పుడు ఎంపీ అని వస్తున్నాడు. మొన్న బీఆర్ఎస్ తరఫున వేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళే సపోర్ట్ సరిగా చేస్తలేరు. కాంగ్రెస్ నుంచి సరిగా కోఆర్డినేషన్ లేదు వీళ్ళకి. ఇప్పుడున్న కాంగ్రెస్కు దానం నాగేందర్ టీంకు కోఆర్డినేషన్ లేనట్టు కనిపిస్తుంది. ప్లస్ మిగతా కాన్స్టిట్యున్సీలు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉండే మిగతా కాన్స్టిట్యున్సీల్లో దానంకి అయితే దానంకు జీరో. కాంగ్రెస్ పార్టీకి కొంత ఉండాలి, బట్ సిటీలో ఎమ్మెల్యేలు ఎవరు లేరు, వాళ్ళకి కార్పొరేటర్లు కూడా చాలా తక్కువ ఉన్నారు. ప్లస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నారు. ఇదంతా మాస్ కేసు. పద్మారావు మాస్ అంటే మాస్. ఎంత మాస్ అంటే ఆయన కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్లో ఈయనకు తిరిగి ఉండదు. సికింద్రాబాద్లో తిరిగే ఉండదు అసలు. కార్పొరేటర్లు అంతా వీళ్ళు లేదు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. అన్ని కాన్స్టిట్యున్సీలు అట్లే ఉన్నారు, సికింద్రాబాద్ కూడా అట్లే ఉన్నారు. ప్లస్ అందరితో మంచి ఉంటాడు పద్మారావుకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన క్యాస్ట్ ప్లస్ గౌడ. ఆయన పద్మారావు గౌడు. రావు అంటే మళ్ళీ మీరు వెళ్ళమనుకున్నారు. పద్మారావు గౌడు, ఆయన పేరు పజ్జాన్న అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి ఆయన మాస్ లీడరు, అందరితో కలిసిపోతాడు. అట్లా పోయి అరుగు మీద కూర్చుంటాడు అంతే. అట్లాంటి టైప్ ఈయన. అయితే ఈయనకు
ఈయనకు ప్లస్ ఏమో అంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, అంత బీఆర్ఎస్ఏ సిటీలు అంతా బీఆర్ఎస్ఏ ఉంది, అంతా అంతే ఉంది. కానీ మిగతా కాన్స్టిట్యున్సీలు సికింద్రాబాద్ వదిలేస్తే మిగతా కాన్స్టిట్యున్సీలు మిగతా 6 కాన్స్టిట్యున్సీలలో కొద్దిగా మిశ్రమ స్పందన ఉంది ఆయనకి, అనుకున్నంత కరెక్ట్గా లేదు. కాకపోతే ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంది. ఫస్ట్ ప్లస్ బీజేపీ ఉంది, సెకండ్ బీఆర్ఎస్ఆర్ కాంగ్రెస్, ఇద్దరి మధ్యనే ఉంది. ఇంకా ఎవరనేది మనం ఇప్పుడు కూడా చెప్పలేదు. జనం కూడా ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఆ విషయాల్లో, ఎవరికి ఓట్లు వేయాలి ఏందని. కాకపోతే ఇక్కడ ముస్లిం ఓట్లు ఇంపార్టెంట్. ముస్లిం ఓట్లు ఎటు అసెంబ్లీ ఎలక్షన్స్లో ముస్లిం ఓట్లు మొత్తం బీఆర్ఎస్ గంపకుతా పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఎటువైపు పడతాయనే చూడాలి. ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ పడితే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ పడితే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. లేకపోతే ముస్లిం ఓటు కనుక డామినేట్ చేస్తే బీజేపీ థర్డ్ ప్లేస్. కిషన్ రెడ్డి కనుక చూసి ఓటేస్తే అవుట్, బీజేపీ అవుట్. అక్కడ కిషన్ రెడ్డి కనుక చూసి ఓటేస్తే బీజేపీ అవుట్, బీజేపీ కనబడదు. అట్లుంటుంది. కాకపోతే ఇప్పుడు ఎట్లుంటుంది అనేది చూడాలి. కొద్దిగా నార్త్ ఓటర్స్ ఉంటారు సికింద్రాబాద్లో, సేమ్ టైం వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఓట్లేనికి వస్తారా రారా అనేది ఒక డౌట్. అంతా ఓట్లు వేస్తారా, ఉత్తగా తమాషా చూసుకుంటూ ఉంటారు అనేది కూడా ఇంపార్టెంటే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఓట్లు వేస్తారా, ఎంత పర్సెంటేజ్ చేస్తారా అనేది కూడా ఇంపార్టెంట్. ఇక మైనార్టీ ఓట్లు ఫుల్ పడతాయి, ఎక్కువ మంది చేస్తారు, వాళ్ళు 60% వేస్తారు. హైదరాబాద్లో కొద్దిగా తక్కువనే ఉంటుంది. మామూలుగానే హైదరాబాద్ సికింద్రాబాద్లో కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ తక్కువలో కొద్దిగా వీళ్ళు ఎక్కువ వేస్తారు, మైనార్టీస్ ఎక్కువ వేస్తారు, వీళ్ళు తక్కువ వేస్తారు. అందుకని ఈ 2 హైదరాబాద్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ సిచ్యువేషన్ అయితే ఉంది. నేను మిగతా కాన్స్టిట్యున్సీల గురించి మళ్ళీ చెప్తాను.